లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేస్తారనే వివాదంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ స్పష్టత ఇచ్చింది. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ ఉండదని ప్రకటించింది. మల్టీప్లెక్స్ కి ఇస్తున్న పర్సెంటేజ్ విధానాన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లు కూడా అమలు చేయాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో నిర్మాతలు సమావేశమయ్యారు. దిల్ రాజు, ఏఎం రత్నం, నాగవంశీ, సురేష్ బాబు, మైటీ మూవీ మేకర్స్ రవి సహా పలు అగ్ర ప్రొడక్షన్ నిర్మాతలు, అలాగే జూన్ నెలలో విడుదలయ్యే సినిమాలకు సంబంధించిన నిర్మాతలు ఇందులో పాల్గొన్నారు. ఇక వారంతా పలు అంశాలపై చర్చించారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్లతో చర్చించామని, జూన్ 1 నుంచి చిత్ర ప్రదర్శనలు యథావిధిగా కొనసాగుతాయని ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ ప్రకటించారు. ఇక సమస్యలను తామే పరిష్కరించుకుంటామని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం 3 సెక్టార్ల నుంచి కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు. ఏం జరుగుతుందనేది ఆల్రెడీ పీపుల్ నో అబౌట్ ఇట్. థియేటర్స్ విషయం కానీ, డిస్ట్రిబ్యూటర్స్ విషయం కానీ, ప్రొడ్యూసర్స్ విషయం కానీ, అండ్ వేరియస్ వేస్లో బయటకు వచ్చినాయి అన్నీ కూడా. సో మీరందరూ చాలామంది అడగడం జరిగింది. ఐ సెట్ వన్స్ జాయింట్ మీటింగ్ అయిపోయినాక విల్ టెల్ యూ ఎగ్జాక్ట్లీ వాట్ ఆర్ డిసిషన్స్. ఇవాళ పొద్దున 11 o'clock జాయింట్ మీటింగ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ ఆఫ్ బోత్ ద స్టేట్స్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. చర్చలు జరగకపోతే అటువంటి డిసిషన్ తీసుకోవాల్సి వస్తున్నది ఒరిజినల్ వర్షను. కానీ 1వ తారీఖు మూసేస్తాం అనే వర్షన్ బయటకు వెళ్ళింది. అది చాలామంది ఇండివిజువల్గా మీ అందరూ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగిన తర్వాత. సో ఇవాళ ఏంటంటే అది మూసేయటం అనేది లేదు. ఆల్ ఆఫ్ అస్ పాజిటివ్ నోట్లు అన్ని సెక్టార్లు వాళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చారు. వాళ్ళు ఏవైతే అనుకుంటున్నారో ఈచ్ సెక్టార్ హెస్ గివెన్ టు ద చేంబర్. ఈ 30th మాకు ఈసీ మీటింగ్ ఉంది. ఈసీ మీటింగ్లో చర్చించి వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ఏ కమిటీ. ఒక కమిటీ ఫామ్ చేసి పాజిటివ్ నోట్లో ఫర్దర్గా వీఆర్ గోయింగ్ టు ట్రావెల్ ఇన్ ద సెన్స్ ఒక టైం లైన్ పెట్టుకుని ఆ టైం లైన్లో మూడు సెక్టార్స్ ఒక ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ, ఎందుకంటే ఈ 3 సెక్టార్స్ ఇష్యూ ఎందుకంటున్నానంటే అన్ని ఇంటర్లింక్డ్ అయ్యి ఒకదానికి ఇంటర్లింక్డ్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అన్ని సెక్టార్స్ పరిగణలోకి తీసుకుని వీల్ మూవ్ ఫార్వర్డ్ అనే పాజిటివ్ నోట్. ఒక టైం లైన్ పెట్టుకుని మ్యాక్సిమం మా ఉన్న సమస్యలు, ఇంటర్నల్గా ఉన్న సమస్యలు వీల్ సాల్వ్ దెమ్ విత్ ద చేంబర్ ఉంటుంది. చేంబర్ విల్ హెడ్ ద హోల్ థింగ్. 30th ఈసీ మీటింగ్ రోజున ఆ కమిటీ వేయటం జరుగుతుంది. ఫ్రమ్ దేర్ ద హోల్ థింగ్ ఇస్ గోయింగ్ టు గో ఫార్వర్డ్. రైట్ నౌ ఈ బంధు గిందు అనేది అట్లాంటివి ఏమీ లేవు. దిస్ ద క్లారిటీ. ఓకేనా? ఇక్కడ మీకు ఆల్ ఆఫ్ us are there, all organizations are there. Telugu Film Chamber of Commerce, Telugu Film Producers Council, Telangana State Film Chamber of Commerce, which are the main bodies of the industry. All of us are here. గత వారం 10 రోజులుగా ఏం జరుగుతుందనేది ఆల్రెడీ పీపుల్ నో అబౌట్ ఇట్. థియేటర్స్ విషయం కానీ, డిస్ట్రిబ్యూటర్స్ విషయం కానీ, ప్రొడ్యూసర్స్ విషయం కానీ, అండ్ వేరియస్ వేస్లో బయటకు వచ్చినాయి అన్నీ కూడా. సో మీరందరూ చాలామంది